చెంపల్లి గ్రామంలో 1993 ఆగస్టు 6వ తేదీన శ్రీమతి నానుబాయి ప్రకాష్ పవార్ పుణ్య దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించడం జరిగింది. వాళ్ళకి ఆ రోజు తెలియదు మాకు పుట్టిన ఈ బిడ్డ మా బేల మండలంలో ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెస్తాడని, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయంగా ఇంత ఎదుగుతాడని ఆ రోజు ఆ పుణ్య దంపతులకు తెలియదు. ఆ విధంగా వారికి జన్మించిన పుణ్య దంపతులకు జన్మించిన మన ముద్దు బిడ్డ సతీష్ పవార్ గారు చిన్నప్పటి నుంచి చురుకుగా బాల్యాభ్యాసం చేస్తూ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పొందిన తర్వాత 2018లో సోదరిమణి అక్షిత పవార్ గారిని వివాహం ఆడడం జరిగింది. ఆ వివాహం ఆడికి సరిగ్గా సంవత్సరం కూడా కాకముందే మన బేలా మండల స్థానిక సంస్థల ఎన్నికల్లో మన రావుత్ మనోహరన్న గారు మరియు జోగురామన్న గారుల ఆశీర్వాదంతో మన ఇక్కడున్న వేదిక పైన ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి కృషితో వారు జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికవడం జరిగింది. అలా జడ్పీటీసీగా ఎన్నికై తమ 5 సంవత్సరాల పదవి కాలంలో ఎటువంటి చిన్న మచ్చ లేకుండా, చిన్న డాగు లేకుండా తమ పదవి కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తమ రాజకీయ ప్రయాణంలో జోగురామన్నను ఆశీర్వాదంగా తీసుకొని, జోగురామన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని, వారి అండదండలతో మనోహర్ దాదా గారి ఓర్పు సహనాన్ని పుణికి పుచ్చుకొని, మన మధుకర్ దాదా గారి ట్రబుల్ షూటర్ ఏ విధంగానైతే మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆ నాయకత్వాన్ని పుచ్చుకొని గంభీర్ దాదా మరియు దేవన్న దాదాల సేవాభావంతో మరియు మస్కే తేజరావు గారి తెలివితేటలతో వీళ్ళందరి సహచర్యంలో ఎన్ని గుణాలు అలవర్చుకొని రాజకీయంగా మీ అందరి ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ అందరికీ సేవ చేసిన మన సతీష్ పవార్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో మరోసారి రిజర్వేషన్ అనుకూలంగా వచ్చి పార్టీ హైకమాండ్ అవకాశం ఇస్తే మరోసారి మీ అందరి ముందుకు రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ ఈరోజు ఆయన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి మీ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అభినందించాల్సినటువంటి అవసరం ఈ రోజులలో ఫ్యాషన్ అనుకుంటా, జాబ్ అనుకుంటా, ఎక్కడెక్కడో అన్ని ఆయన చదివిన తర్వాత కూడా, పీజీ చేసిన తర్వాత కూడా మరి ఆ విధంగా ఆయన జాబ్కు పోకుండా మన మండలానికి సేవ చేయడానికి పూనుకోవడం, అదేవిధంగా మరి రాజకీయంలో రాణించడం మా యొక్క జోగురామన్న గారు కానివ్వండి, మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫు నుంచి, యువకుల తరఫు నుంచి, ఆదివాసీ బంధువుల తరఫు నుంచి సతీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు. రావటం జరుగుతుంది. ఇప్పుడు చూడు, అప్పుడు చూడు, ఎన్ని కార్యక్రమాలు చేసిన ఘనత ప్రతి గ్రామంలో, ఏ గ్రామం పోయినా. జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివాసీ మహిళలకు 200 మంది మహిళలకు ఈ కోకలు, చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు, నాకు దైవ సమానులైనటువంటి శ్రీ జోగురామన్న గారికి, అదేవిధంగా నాకు నా తండ్రి సమానులు మా పెదనాన్న గౌరవ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి రావుత్ మనోహర్ గారు, అదేవిధంగా నర్సింగ్ కాకా గారు, అదేవిధంగా మిట్టు ప్రహ్లాద్ అన్న గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మా అన్న ప్రమోద్ అన్న గారు, మస్కే తేజరావు అన్న గారు, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి మా అన్న ప్రేమేందర్ అన్న గారు, మాజీ జెడ్పీటీసీ అక్షిత పవార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా గంభీర్ మామ గారు ఎంపీపీ, అదేవిధంగా మధుకర్ జక్కల్వార్ గారు, విపిన్ సర్పంచ్ గారు, మంగేష్ అన్న గారు, కోఆప్షన్ మెంబర్ తన్వీర్ అన్న గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ ఆదిలాబాద్ గారు, అదేవిధంగా బాలచందర్ అన్న గారు, మధుకర్ గారు, అదేవిధంగా సునీల్ అన్న గారు, చరణ్ అన్న గారు, వీళ్ళు కాకుండా వేదిక మీద ఉన్న పెద్దలే కాకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా యొక్క ఆదివాసీ ఆడపడుచులకు, అదేవిధంగా మా యొక్క కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు నాకైతే చాలా ఆనందకర విషయం ఏంటంటే, ఈరోజు బుధవారం కావడం, ఆ బుధవారం ద్వారా
ఏదైతే ఇక్కడ అంగడిలో చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్లకు అన్నం పెట్టాలా అన్న ఒక ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాకు కలిగిందంటే నిజంగా ఒక చాలా పెద్ద ఆనందంగా భావిస్తున్నాను. అంతేకాకుండా నాకు సలహాలు సూచనలు చేస్తున్నటువంటి, ఎప్పుడు నాకు ప్రోత్సాహం చేస్తున్నటువంటి గౌరవ మా తండ్రి గారు శ్రీ ప్రకాష్ పవార్ గారు, మా నాన్న అన్నారు, సతీష్ మనము ఏం లేదురా పై ఏదన్నా మన ఆదివాసీ ఆడపడుచులకు మనం ఏదైనా చేయాలంటే మా నాన్న అన్నారు, అరే మనం కోకలు వంచుదాం రా అంటే, సరే నాన్న అని చెప్పేసి ఆ ఆలోచన ద్వారా ఏదైతే పుట్టింది ఇది కోకలు ఇవ్వడం, అది కూడా ఇవ్వడం అంటే ఇది చాలా ఆనందకర విషయంగా నేను ఒక అదృష్టంగా భావిస్తాను. నిజంగా ఈరోజు నేను పిలవగానే నన్ను ఆశీర్వదించడానికి వివిధ గ్రామాల నుంచి, వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడే వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముందర ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఎప్పుడు నన్ను గడిచినటువంటి 6 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. ఆ రాజకీయంలో రాకముందు గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారి ఆశీర్వాదంతో, మనోహర్ రావు సార్ గారి ఆశీర్వాదంతో నాకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఇవ్వడంతోనే మా బేలా మండలం ఉన్నటువంటి ప్రజలు నన్ను ఏదైతే నమ్మకాన్ని వంపు చేయకుండా భారీ మెజార్టీతో 3700 మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మరొక్కసారి బేలా మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడు ఎల్లవేళలా ఏదైతే ఒక సినిమా ఉంటే సినిమా ముందర ఏ విధంగా ఉంటారో అదేవిధంగా సినిమా వెనకాల ఏదే విధంగానైతే ఉంటారు, ఎప్పుడు నా వెనకాల ఉంటూ నన్ను ప్రోత్సహించేటటువంటి వారు. అందులో మా మస్కే తేజరావు అన్న అనగానే ఎందరో మంది విద్యార్థులకు గురువు నేర్పినటువంటి ఆయన గురువు. అదేవిధంగా ఏది ఉన్నా కానీ సూటిగా చెప్పే గుణం ఉన్నటువంటి నాయకుడు మా ప్రమోద్ అన్న గారు. అదేవిధంగా గంభీర్ మామ గారు ఏది ఉన్నా కానీ రఫ్ మాట్లాడతాడు కానీ నిజంగా అది పర్ఫెక్ట్ ఉంటుందని. అంతేకాకుండా మా మధుకర్ జగ్గల్వార్ గారు కాక ఎప్పుడైనా కానీ ఏది ఉన్నా కానీ టైం మీద చెప్పేటాను, బజాప్తా ఏ సమయంలో అయినా నేను వస్తా అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మా కార్యక్రమంలో దేవన కాక రాలే, ఆయన కూడా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవుతాడు, సతీష్ పేట చెప్పు అంటారు. ఇలాంటి మహనీయులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఈ మహనీయులు నా వెనుకున్నంత సేపు నాకు ఏ బెంగా ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించేటటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిలవగానే అంకుల్ మీరు తప్పకుండా రావాలి, మీ చేతుల మీదుగా ఏదైతే మా ఆదివాసీ ఆడ పడుచులకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలనగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారికి, అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి మా మనోహర్ పెద్దనాన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జోగురామన్న, జై కేసీఆర్, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ. एक बार उनको भी गोली लग जाता, उन्होंने भी मैदान में आता, मगर जो अच्छा आदमी, खानदानी के आदमी और सियासत में उनको हर फील्ड में भी अच्छा काम करने वाले को एक दिन नहीं तो एक दिन कैसा भी लोग चुन के लाते, अच्छा आदमी को अच्छा बोलते, बुरा आदमी को बुरा बोलते, और लास्ट को मिलने का अच्छा क्या है बुरा क्या है वही दो ही बचने वाला है. उस वास्ते मेहरबानी करके सब लोगों से मैं विनती करता हूँ, आप सब लोग अच्छा काम करेंगे, अच्छा जो नेता को चुन के लाएंगे. अच्छा अभी केसीआर साहब को गए, केसीआर साहब जाने के बाद सब लोग याद कर रहे, अरे फिर अभी केसीआर साहब का याद आ रहा, केसीआर साहब को याद कर रहे. साहब हम गलती में हमारा गोली निकल गए, बंदूक में से गोली निकल गए, तो मैं हर भाषण में बोलता था एक बार गोली अगर बंदूक से निकल गया वो 5 साल तक भोगना पड़ता. अभी 18 महीना हो गया और अपन 3 साल, बिल्कुल 2 महीने, 3 साल 3.5 साल और भोगना ही पड़ता. तुम कैसा हमारा नरसिंहराव काका बताया जैसा तुमको 4000 बोले होगा, और हमारा बहन लोगों को एक महीना में जो 2500 रुपये पेंशन और दे देंगे, सास को देंगे और बहू को देंगे, और बुढ़ी को दे रहे, बुढ़ा को भी नहीं दे रहे, बुढ़ा को भी 4000 पेंशन देंगे, बुढ़ी को भी 4000 पेंशन देंगे. और गैस सिलेंडर
500 रुपये को सब्सिडी देंगे। 500 रुपये नहीं, अभी कुछ भी नहीं, पूरा 900 चिल्लर 980 रुपये बन के गैस सिलेंडर आ रहा। और एक बात वो भी बोले थे, और कल्याण लक्ष्मी केसीआर साहब 1,01,16 दिए तो भाई 1 तुला सोना दे तो बोल के बोले, वो 1 तुला तो सोना गया, मगर वो कल्याण लक्ष्मी बराबर पैसे भी नहीं आ रहा। क्यों नहीं आ रहा? फिर जब बोलते थे लोग, अरे क्या केसीआर साहब दिए तो जेब में से दे रहे क्या, जेब में से फिर अब रेवंत रेड्डी दे रहे क्या, और कांग्रेस वाले दे रहे क्या, पर क्यों नहीं दे रहे? उस वास्ते गरीबों के लिए वो केसीआर साहब करा था, अब एक भी नहीं है। अब महिलाओं को फ्री बस बोल रहे, क्या चांदपल्ली को बस आ रहे? चांदपल्ली से और दूसरा गांव में अभी गोड़ा मनियारपुर बड़ा रोड है, बड़ा गांव भी बहुत गांव है, पर वो गांव में बस नहीं आ रहे। मतलब उन्होंने 420 हामी दे के एक हामी भी पूरा नहीं करे, 6 गारंटी भी नहीं करे। अपन गलती करे, केसीआर साहब बार बार बोलता था, अरे भाई तुम गधे को घास डाल के दूध, क्या बोलते, अभी दूध दे बोले तो देता क्या? नहीं देता। 2 हाथों से लपड़ में बोल के मार दिए तो दान था गिर जाते बोल के हम बोले थे। पर आप लोग क्या करें, गधे को घास डाल के गाय के पास दूध होना बोले तो दे सकते क्या? गलती में गधे को घास डाले, आप लोग गधे को वोट डाले। उस वास्ते अब गाय के जैसा केसीआर साहब था और रहेंगे। बिल्कुल आप लोगों का आशीर्वाद होना चाहिए। अपन और 3.5 साल अब रहेंगे, देखेंगे, मगर गरीब लोगों को तकलीफ हो रहा। अब यूरिया का, डीएपी का काश्तकारों को, और जो लेबर लोगों को भी, जो उपाध्याय लेबरों को भी साल को 12,000 रुपये देते बोल के बोले, वो भी उपाध्याय का कूलों को भी वो भी 6,000 रुपये 2 किस्ती में देते बोल के बोले, अभी तक नहीं दे रहे। उस वास्ते आप लोग बिल्कुल, मैं यही बोलना चाह रहा हूँ, 100% आपका जो कितने भी जो केसीआर साहब प्रोग्राम देता था, హైదరాబాదు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారన్న. अच्छा వాళ్ళకు కూడా మనం 5,000 రూపీస్ వాళ్ళకి అక్కడ ఫౌండేషన్ ఉన్నది చిన్నపిల్లలది. వాళ్ళకు కూడా భోజనం ఆదర్శ హోమ్ ఫర్ చిల్డ్రన్స్ హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా సతీష్ జన్మదిన సందర్భంగా ఒక 5,000 రూపీస్ అన్నదానం కొరకు వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకు మీకు 5,000 రూపీస్ కూడా సతీష్ పవర్ గారు అన్నదానం కొరకు ఇచ్చడానికి మరి ఇందరి మంది లోపల అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను సతీష్ పవర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనా अपन एक ही है और उन्होंने कभी भी ग्राम पंचायत इलेक्शन लगा था और जिला परिषद का लगा था, मंडल परिषद, एमपीटीसी, जेडपीटीसी, सरपंच का कभी भी इलेक्शन लगाता हूँगा। उन्होंने लगाने को तो डर रहे, कैसा भी कांग्रेस को बीजेपी को दोनों को हराते। क्यों बोले तो अपना एमएलए साहब भी पायल शंकर साहब, आप लोग इतने गांव से हमारा माता और बहन लोग आए, तुम्हारा गांव को जीतने के बाद एमएलए पायल शंकर साहब आए क्या? आया क्या? नहीं आया। फिर जीतने के बाद लोगों के पास आना नहीं आना। फिर मैं कितने बार आप लोगों के पास आए, आप लोगों से बैठ के बात करे, आप लोगों के घर को आके बात करे, गांव में आके तुम्हारे को चावड़ी होना और मोहरम का शेड होना, क्या होना, मंदिर होना, और क्या पुच्छम्मा गुड़ी होना, महिषम्मा गुड़ी होना, और ऐसा कितने मंदिरा बना के दिए। कितने गाँवों में अभी बेला मंडल हेडक्वार्टर में भी अपन राम मंदिर का 60 से 70 लाख रुपए बन के दिए। ऐसा कईयों गांव में गए तो हर गांव में अपन सवारी बंगला बोल के बोलते थे, वो शेड भी डाल के दिए। हर गांव का भी गणेशपुर होंदो, काड़िकी होंदो, और किधर भी जाओ, कितना दूर भी गए तो आदिवासी गाँवों में सदलपुर यात्रा को जाने के लिए सही रोड नहीं रहता था। अभी सदलपुर यात्रा में अपन 1 करोड़ रुपए खर्च करके वहाँ गेस्ट हाउस भी 2 करोड़ खर्च करके बंद के दिए गेस्ट हाउस। कोई भी दिए क्या? अपन हर गरीब से लेके हर समाज को भी अपन आगे लेके चले। उस वास्ते मेहरबानी करके ये कभी भी आइंदा इलेक्शन आए तो अपन सतीश पवार नहीं कोई भी रहे तो भाई क्या बोलता हूँ बोले तो केसीआर साहब बोले तो कार है,
कार बोले तो केसीआर है, और कार को केसीआर साहब को जिता के लाए तो ही अपन ये लोग भाई डरेंगे। अरे भाई अभी अपन धोखा दिए एमएलए इलेक्शन में, 400 रुपये पेंशन बोले नहीं दिए, 1 तोला सोना बोले नहीं दिए, गैस सिलेंडर 500 रुपये, सास को भी 2,000 हर महीने को देते बोल के बोले, और करंट बिल भी 200 यूनिट को फ्री बोले। ऐसा कयो बोलते बोलते बच्चों को स्कूटी खरीद के देते बोले। जो स्कूल को गए सो बच्चों को स्कूटी होना, और पढ़े सो जो नौजवान बच्चों को और पढ़ के है जो काली है वो लोगों को नौकरी मिलने तक, मैं 10वीं पास हो गई तो 25,000, इंटरमीडिएट पास हो गई तो 50,000, डिग्री पास हो गई तो 75,000, पीजी करे तो पोस्ट ग्रेजुएट करे तो 1 लाख रुपए। जितने दिन तक वो बच्चों को नौकरी नहीं मिले तो वो लोगों को भी ये ऐसा देंगे। और विद्यार्थी भरोसा कार्ड बोल के उन्होंने कहीं भी कुछ काम गिरे तो एक कार्ड, क्रेडिट कार्ड देते बोल के बोले, वो भी नहीं दिए। सब लोगों को, सब बंडा वर्गों को सबको धोखा दिए। उस वास्ते अपन ये बर्थडे के दिन मैं क्या बोल रहा हूँ बोल तो, जो खुशी में अभी सतीश पवार का खुशी में जन्मदिन के अवसर पर आप सब लोग आए। आज यहाँ बाजार है, बाजार में आके हर दिन तो हम देखते जाते, मगर ये हमको 4 बात बोलने का मौका मिला। और हमारा अक्षिता पवार जेडपीटीसी था, आप लोगों को कितने बार सतीश पवार, अक्षिता पवार नहीं आए तो भी सतीश के साथ हमारा बेला मंडल के टीम हर प्रोग्राम में आके सुख में दुख में आपके साथ आए। सो लोग ये बीआरएस पार्टी, टीआरएस पार्टी कार के निशान लोग हैं। उस वास्ते मैं सब लोगों से हाथ जोड़ के बोलता हूँ, ऐसा भारतीय जनता पार्टी, बीजेपी जो कांग्रेस को सबक सिखाना है। अगर हम लोगों को तकलीफ हो रहा, काश्तकारों को सही टाइम पे बीज नहीं मिला, अभी जो फर्टिलाइजर भी नहीं मिल रहा, आप लोगों को तकलीफ हो रहा, मगर ये तकलीफ को पूरा दूर होना बोले तो अभी से इलेक्शन कौन सा भी आए तो वो लोगों को हराते गए तो कम से कम 3 साल लोग रहेंगे। 3 साल में कुछ ना कुछ अच्छा काम गरीबों के लिए होता बोल के हम बोल रहे। आप लोग सोच समझ के अपना गांव में जाने के बाद हम आपके पास आएंगे इलेक्शन में। अगर आए तो नहीं आए तो भी केसीआर साहब को कार को नहीं बोलना भूल के बोलते हुए मैं और एक बार सतीश पवार को आप सब लोगों से तरफ से और जन्मदिन का मुबारकबाद बोलते हुए मैं रुखसत लेता हूँ। जय तेलंगाना। ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కృష్ణపల్లి అంకుష్ గారు మరియు